గత 4-5 రోజులుగా బాగా ప్రచారంలోకి వచ్చినటువంటి పేరు డాక్టర్ శివరంజని సంతోష్. ఆమె ఓ రకంగా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం పోరాటం చేశారు వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని నిరంతరం ఎలర్ట్ చేసి ఈ కూల్ డ్రింకుల తరహాలోకి వచ్చేసినటువంటి డ్రింక్స్ అంటే మనకి ఏదైతే నీరసంగా ఉన్నప్పుడు వాడుకునేటటువంటి ప్రత్యేక గ్లూకోజ్ తరహా డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిట్లలో ఇప్పుడు తీసుకొచ్చేసేసి ప్రత్యేకించి షుగర్ ఎక్కువగా ఉన్నటువంటి వాటిని వాడారు అన్నటువంటి పాయింట్. ఓఆర్ఎస్ డ్రింక్స్ అన్నటువంటి పేరుతో ఓఆర్ఎస్ ప్యాకెట్ అది నీళ్ళల్లో కలుపుకునేటటువంటి సిస్టమ్ పోయి ఓఆర్ఎస్ డ్రింక్స్ అని చెప్పేసి అవన్నీ చివరికి షుగర్ ఎక్కువ ఉంటాయి, అవి తాగితే పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి అన్నటువంటి దాన్ని ప్రత్యేకించి ప్రొజెక్ట్ చేసి దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి పంపించి సదరు నివేదికల్ని ఇచ్చిన తర్వాత టోటల్గా ఆమె 8 ఏళ్ల పోరాటం తర్వాత మొన్ననే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ దేశవ్యాప్తంగా వీటి మీదన ఆంక్షలు పెట్టడం, వాటి మీదన చర్యలు తీసుకోవడం, అందరినీ ఎలర్ట్ చేయడం, ఈ వ్యవహారానికి కారణమైనటువంటి ఆవిడని వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందే గుర్తించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో 2023లో ఆమెని పద్మశ్రీకి నామినేట్ చేశారు అన్నటువంటి విషయం డాక్టర్ శివరంజని సంతోష్ని ఇప్పుడు తాజాగా వైసీపీ ప్రొజెక్ట్ చేస్తోంది.